సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు స్టార్ స్టేటస్ అనేది ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. ఓవర్ నైట్లోనే ఎంతోమంది స్టార్లుగా మారుతారు. కొంతమంది కింద పడతారు. అలా ఒక్క సినిమాతో ఓవర్ నైట్లోనే స్టార్గా మారారు హీరో యష్. అంతకుముందు ఈయన పేరు పెద్దగా తెలిసి ఉండేది కాదు. ఎప్పుడైతే ఈయన కేజీఎఫ్ సినిమాలో నటించారో అప్పటి నుంచి యష్ అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. గోల్డ్ తవ్వకాల బ్యాక్డ్రాప్తో పాటుగా తల్లి ప్రేమను అద్భుతంగా చూపిస్తూ సాగిన ఈ చిత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఇందులో యష్ నటన వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ముందుగా కేజీఎఫ్తో మన ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ అందుకున్న ఈ హీరో కేజీఎఫ్ 2తో కూడా తనకు సాటిలేరు అనిపించుకున్నారు. ఇలా 2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించారు. ఈ చిత్రం తర్వాత గీతా మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ అనే చిత్రం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో కథానాయికగా నయనతార చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉన్న యష్ వైవాహిక జీవితం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తన భార్యతో విభేదాలు పెట్టుకున్నారని గత వారం 10 రోజులుగా తన ఇంటికి వెళ్లటం లేదని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. యష్ టాక్సిక్ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారట. ఇదే తరుణంలో ఇతర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఈ మధ్య కాలంలోనే బెంగళూరుకి వచ్చారట. అయితే బెంగళూరులో కూడా గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతున్న యష్ తన ఇంటికి వెళ్లటం లేదట. షూటింగ్ ముగిశాక అంతకుముందు తర్వాత ఇంటికి వెళ్లే యష్ గత కొన్ని రోజులుగా మాత్రం యష్ తన ఇంటికి అసలు వెళ్లటం లేదని ఒక చర్చ సాగుతోంది. ఈ తరుణంలో నెటిజన్స్ యష్ రాధికకు గొడవలు జరిగాయని, అందువల్లే ఆయన ఇంటికి వెళ్లకుండా షూటింగ్ సెట్లోనే క్యారవాన్లోనే ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే మరికొంతమంది ఏమో సినిమా షూటింగ్ బిజీలో పడి ఇంటికి వెళ్లటం లేదని అంటున్నారు. మరి దీనిపై యష్ లేదా తన భార్య స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు.